ఓం శాంతి. 1 డిసెంబర్ 2024 యొక్క అవ్యక్త మురళి ఆధారంగా సమర్థంగా అయి సర్వులను సమర్థంగా తయారు చేసే యోగాభ్యాసం చేద్దాము. ఓం శాంతి. నేను బాప్దాదాకు స్నేహి ఆత్మను. బాబాను ప్రేమగా గుర్తు చేస్తున్నాను. నా స్నేహం బాప్దాదా వద్దకు ముత్యాల మాలల రూపంలో చేరుకుంటుంది. బాబా పట్ల నాకున్న స్నేహం ఎడతెగనిది. నా జన్మ స్నేహశక్తి ద్వారానే జరిగింది. ఈ స్నేహమే నన్ను సహజయోగిగా చేసింది. ఈ స్నేహం ఆధారంగానే నేను సర్వ ఆకర్షణల నుండి ఉపరామం అవుతున్నాను. ఈ ఈశ్వరీయ స్నేహమే వరదానంగా అయి నన్ను ముందుకు తీసుకువెళ్తుంది. నేను స్నేహసాగరునిలో లీనమైపోతున్నాను. బాబా కూడా నా స్నేహంలో లవలీనులయ్యారు. ఈశ్వరీయ జ్ఞానం యొక్క స్మృతి మరియు బాబా స్నేహంతో ఆత్మిక నశ యొక్క మెరుపు నయనాలలో ముఖంపై కనిపిస్తుంది. బాప్దాదా దృష్టి నాపై పడుతూనే నాలో సమర్థత వచ్చింది. ఈశ్వరీయ శక్తితో ప్రాప్తించిన సమర్థత ఇతర ఆత్మలను కూడా సమర్థంగా చేస్తుంది. అసమర్థులను సమర్థులుగా చేస్తుంది. నేను భ్రమిస్తున్న ఆత్మలకు, దాహంతో ఉన్న ఆత్మలకు, అశాంతితో ఉన్న ఆత్మలకు అంజలిని అందిస్తున్నాను. వారు కూడా నా సోదరీ సోదరులే కదా. నాకు వారిపై దయ కలుగుతుంది. వారు నన్నే శక్తుల రూపంలో, దేవీదేవతల రూపంలో గుర్తు చేస్తూ వచ్చారు. ఓ కృపాలు, దయాలు, దయ చూపించండి, కృప చూపించండి, సుఖశాంతుల బిందువును అందించండి అని నన్నే పిలుస్తూ వచ్చారు. నేను ఆ ఆత్మలందరికీ అంజలిని అందిస్తున్నాను. అందరి ఫిర్యాదును సమాప్తం చేస్తున్నాను. బాబా ద్వారా ఈ బ్రాహ్మణ జీవితాన్ని ఆధారం చేసుకుని సందేశం ఇవ్వడం కోసమే నేను సాకారంలో కార్యం చేస్తున్నాను. నేను విశ్వ కళ్యాణార్థం, స్వకళ్యాణార్థం నా ఆత్మాభిమాని స్థితిని పెంచుకుంటున్నాను.
నేను చేయించేవానిగా అయి ఈ కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేయిస్తున్నాను. ఈ కర్మేంద్రియాలు కర్మచారులు. నేను కర్మచారులతో కర్మలు చేయించేవాడిని. నేను ఈ కర్మేంద్రియాలకు అతీతంగా ఉన్నాను. కర్మల లెక్కాచారాలు తీర్చుకోవాల్సి వచ్చినా సరే నేను సాక్షిగా ఉంటాను. నేను స్వయం యొక్క కర్మల లెక్కాచారాలకు వశమవ్వను. అలాగే ఇతరుల కర్మల లెక్కాచారాలకు వశమవ్వను. నేను అతీతంగా, సాక్షిగా, అశరీరిగా ఉండటంలో బహుకాలపు అభ్యాసిని. అందుకే అంతిమంలో కూడా అదే స్వరూపాన్ని అనుభవం చేయబోతున్నాను. నేను సాక్షి స్థితి యొక్క బహుకాలపు అభ్యాసిని. నేను అశరీరీ స్థితిని పదే పదే అనుభవం చేస్తున్నాను. అంతిమ సమయంలో ఫరిష్తాసో దేవతగా అవ్వడం అనేది నా విషయంలో నిశ్చితం. నా జీవితం సాధారణమైనది కాదు, అతి విశేషమైన జీవితం. నా మనసు సంకల్పాలు, మాటలు, కర్మలు, సంబంధ సంపర్కాలకు సంబంధించి సర్వ హద్దుల తీరాల నుండి ముక్తి అవుతుంది. నేను సహన శక్తి కవచాన్ని ధరించి ఉన్నాను. ఎవరు ఎంతగా ప్రయత్నించినా లేక ప్రభావితం చేసినా నేను సదా సురక్షితంగా ఉన్నాను. బాప్దాదా స్నేహంతో స్వయము సమర్థంగా అవుతున్నాను మరియు సర్వులను సమర్థంగా చేస్తున్నాను. ఓం శాంతి.